జనగాం సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు రియల్టర్లు ఆందోళనకు దిగారు. గతంలో మాదిరిగానే నాలా కన్వర్షన్లో పాటు పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అనంతరం రియల్టర్లు మాట్లాడుతూ గతంలో నాలా కన్వర్షన్లు పార్ట్ ఆఫ్ రిజర్వేషన్ చేసేవారిని, కానీ ఇప్పుడు ఇన్ఛార్జిగా వచ్చిన సబ్ రిజిస్టర్ ఏదో సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయడం లేదని తెలిపారు. సబ్ రిజిస్టర్ ప్రవర్తన వల్ల అప్పుడు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు అవసరానికి అమ్ముకుందామంటే వీలు కావడం లేదని, అన్ని జిల్లాలలో రిజిస్ట్రేషన్లు అవుతున్నా జనగామలో మాత్రం సాకులు చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేయడం లేదన్నారు. సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణను వివరణ అడగ్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలిపారు. అనాథరైజ్డ్ లేఅవుట్లో మిగిలిన ఉన్న పార్ట్నర్లు లేవని అన్నారు. దట్ ఈస్ ఇల్లీగల్. మాకు ఇచ్చిన సర్క్యులర్ G2/2019 సర్క్యులర్ ప్రకారం అనాథరైజ్డ్ వెంచర్స్లో అంటే అనాథరైజ్డ్గా ఉన్న ఏ ప్లాట్ అయినా రిజిస్ట్రేషన్ చేయడానికి సర్క్యులర్ అటువంటి వాటిని. ఇంకోటి ఏంటంటే GTCB లేఅవుట్గా కానీ ఏదైనా కానీ ఫ్రెష్ ప్లాట్ న్యూ ప్లాట్ అనే దాన్ని ఏదైనా కానీ ఏదైనా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే తప్ప అది ఉంటే ఖచ్చితంగా మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. అంతకుముందు కూడా మనకి తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 వీటిలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా రెగ్యులరైజ్డ్ అయి ఉన్న ప్రాపర్టీకి మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటుంది. అదర్ దాన్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ వర్తించి చేయడానికి వీలు పడదు అని ఫ్రెష్గా 2019 అంటే 2020 ఆగస్టు 2020లో ఈ సర్క్యులర్ తీసుకురావడం. దీని ప్రకారం మనం అనాథరైజ్డ్ లేఅవుట్ ఏదైనా కానీ అనాథరైజ్డ్ ప్రాపర్టీస్ ఏదైనా కానీ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం